సిలిండర్లు అర్హులైన అందరికీ అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులు 90 లక్షలకు పైగా ఉండగా తెల్ల రేషన్ కార్డులు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్లు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా గ్రామాలు పట్టణాల్లో లక్షలాది మంది దరఖాస్తు చేసుకోబోయి ఉండొచ్చని లబ్ధిదారులు ఎంపికను బట్టి అర్థమవుతుంది. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పినా ఇప్పటి వరకు రెండో విడత దరఖాస్తుల స్వీకరణ మొదలే కాలేదు. గృహవసర గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.24 కోట్లు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే రాష్ట్రంలో 10,75,202 ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎవరిని లబ్ధిదారులుగా గుర్తించాలో వారికి కూడా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. కాగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ ఛార్జ్ 955 కాగా మహాలక్ష్మి పథకం కింద రీఫిలింగ్ తర్వాత 455 తిరిగి వినియోగదారులకు అందుతాయి. ఈ లెక్కన 40 లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం సబ్సిడీ కింద ఒక విడతలో 120 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం 546 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.